నిజంగా బ్రహ్మానందం గారు చెప్పిన జోస్యం నిజమైపోతుందా? డెఫినెట్ గా. నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదా? నమ్మబుద్ధి కావడం లేదా? చిన్న తార్కాణ చెప్తాను, ఓసారి లెగ్గెత్తు. అబ్బో, ఇదిగో ఇక్కడ ఉంది. ఏంటి ఆన? కాదు కాదు, ఈ మధ్య నీకు చాలా పెద్ద మొత్తంలో ధన లాభం వచ్చినట్టే వచ్చి వెంట్రుక వాసిలో ఓం నమ శివాయ. అవునా? అవును, ఓం నమ శివాయ. 10 రోజుల క్రితం 10 లక్షల లాటరీ తగిలినట్టే తగిలి ఒక్క నెంబర్లో మిస్ అయిపోయింది. మరి అదే బాబు జ్యోతిష్యం అంటేను. మరి ఇంత విద్య తెలిసి పందెల్లో నా దగ్గర 10 రూపాయలు ఎలా ఓడిపోయావు? లెగ్గు బాబు, లెగ్గు. అదేమైనా సామాన్యమైన లెగ్గా? ఐరన్ లెగ్గు. ఐరన్ లెగ్గా? అవును బాబు. ఇంత పాండిత్యం పెట్టుకుని నేను ఈ చెట్టు కింద ఎందుకున్నాననుకుంటున్నారు? ఎందుకు? లెగ్గు బాబు, లెగ్గు. మా వాడి ఇనపాద మహిమ. నేను ఏదైనా అన్నాననుకోండి, అది అక్షరాలా జరిగి తీరుతుంది. నా నోటికి అంత పవర్ ఇచ్చాడు గాడ్. కానీ అదే టైంలో మా వాడు అడుగు పెట్టాడు అనుకోండి, ఫినిష్, మొత్తం తారుమారైపోవాల్సిందే. అంటే ఉదాహరణకి మీరు నిండు 100 ఏళ్ళు బ్రతుకుతారని నేను అన్నాను అనుకోండి, ఆ టైంలో మా వాడు అడుగు పెట్టాడో మీరు అవుట్. కొంపదీసి మీ తమ్ముడు గాని రాలేదు కదా? లేదు లేదు. ఆ లెగ్ పవర్ ఎలాంటిదంటే, మొన్నోసారి మా వాడు గుళ్ళోకి వెళ్ళాడు, విగ్రహాలు పట్టు. అయ్య బాబోయ్, అంత దరిద్ర పాదమా? సామాన్యమైన పాదం కాదండి, ఈ రేంజ్ లో ఉంటుంది. అయితే ఆ లెగ్గ లేకపోతే నీ మాటకు తిరుగులేదంటావు? ఖచ్చితంగా ఓం నమః శివాయ. 3వ చెంప దెబ్బ తినగానే మనకు కలిసి వచ్చేస్తుందంటావు? డెఫినెట్ గా కలిసి వచ్చేస్తుంది. దొరికిందా? లేదు సార్. అయితే ఎవరు కనుక్కోలేకపోయారన్నమాట. అమ్మా, నువ్వు గెలిచావురా బుడ్డోడా. ఏం చేస్తావు 50,000 తోటి? నేను చదువుకుంటా, మా అమ్మకి సీరుకుంటా, మా నాన్నకి రిక్షా కొంటా. మర్చిపోయావా నా సంగతి? అంతే, మంచివి కదా. ఎక్కడికి వెళ్తున్నారా? కోపం వచ్చిందా? నిన్ను సీరు పెంచుకుంటా. థ్యాంక్ యూ. అమ్మని ఈడి అమ్మ, నా బుడగలు నింపింది ఈడినా, ఎర్ర చొక్కన ఈడినా, ఎర్ర చొక్కన బుద్ధి వచ్చాడు ఎర్ర పూడిగా. చిన్న, నువ్వు ఒక్కసారి ఊహను వాడిది కసకం కొరిగేస్తా. ఓ, గుండు గీస్తున్నావా? నేనేం తప్పు చేశాను రా? ఉత్తుపడి నా బుడగలు దించేసావు. ఇన్ని రోజులు మా అమ్మ దూరం చేసావు గారా. పోన్లే, ఈడి వల్లగా నాకు 50,000 వచ్చినాయి. ఆపరా, ఈడి పాప నీడే పోతాడు. ఏం మాస్టర్, ఇదేనేమో మానవత్వం అంటే. నాకు ఎప్పుడు అర్థం కాదా, మా అమ్మ చెప్తూ ఉండేది మనుషుల్లో ఉంటుంది అని. అందరూ బయటికి వెళ్ళండి, నేను స్నానం చేయాలి. పాత బిల్డింగ్ లో ఇలా పరిగెత్తద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఆ బాంబే పిల్ల బన్నులకు వాడే నీళ్ల తొట్టిలో స్నానం చేస్తుంది. ఇదిగో మర్యాదగా నువ్వు ఇట్రా, లేదా నేను అట్టొస్తాను. స్నానం చేసే అలవాటు లేదని ఒకే కారణంతో ఇక్కడ నుంచున్నా. మర్యాదగా వచ్చాయి. అందుకే నల్ల కాకిలా తయారయ్యా. నా రంగు నాకు ముద్దు. బయటికి రా. ఇలా చూడు, ఏమైనా ఉంటే మాట్లాడి తెలుసుకుందాం, కానీ పనిచేసే చోట నువ్వు ఇలా గొడవ చేయడం ఏం బాగోలేదు. ఓయ్ పొవ్వోయ్, నువ్వు ఈ దున్నపోతికి సపోర్టా? నిన్నిక్కడొచ్చి గెంటేసేదాకా నేను నిద్రపోను. ఏంటే అదేదో బయటకు వచ్చాయి, అంతేగాని బంధుకు వాడే నీళ్ళలో స్నానం చేస్తారు. రే, ఇది నా ఇల్లు, నేను ఎక్కడైనా స్నానం చేస్తాను. కావాలంటే సబ్బు రుద్దుకుని మరీ స్నానం చేస్తాను. ఇప్పటికీ మించిపోలేదు. వెంటనే ఇంట్లో వెళ్ళిపో, నీ పరువు నేకా పడదాను. రే, పరువు గురించి నువ్వా మాట్లాడేది? నీ యోగ్యత ఏమిటో నాకు తెలియదనుకోకు. ఏంటా యోగ్యత? కొంచెం చెప్పు చూద్దా. నా మాట వద్దు. నువ్వు ఊరుకోవయ్యా. ఊరుకోమంటుండే. నువ్వు చెప్పు. నువ్వు నీ అక్కని తార్చే కదా ఈ బేకరీ కొట్టేశావు. పరువు గురించి మాట్లాడుతున్నావా నువ్వు?
ఎన్నైనా భరుస్తాను గాని మిమ్మల్ని ఇంట్లోంచి తరువేయకుండా వదిలిపెట్టను. పడి ఎంతసేపు అయింది? పైనే ఉంటే ఎలా? లేవలేకపోతున్నావా? నీళ్ళని తీసి పారేసి డైలాగ్ చెప్తున్నావా? ఉండి నీ పని చెప్తాను. ఎల్లరికి సెటిల్మెంట్ అయిపోవచ్చా? దాదాపు అందరికి సెటిల్ అయినట్టే. కింద ఉనికి చాయ్, జిమ్మీకి పాల్. ఓకే రే జిమ్మీ రా పాలు తాగు. ఇది చాలా అన్యాయం చిన్ని. ఇవ్వాల్సిన బాకీలన్నీ తీర్చేశావు. అరే కుక్కకు పాలు పోసినోడివి మనిషికి ఇంత మందు పోయాలనే మనసు లేదంటే నీకు? అయినా నా తెలవ కడుగుతా చిన్ని. నువ్వేమో ఇక్కడ కష్టపడి సంపాదించి ఊళ్ళో ఉన్న మీ అమ్మకి నెల 4,000 పంపుతావు. ఆవిడేమో అందులోంచి తిరిగి 2,000 నీకు పంపిస్తుంది. ఏంటిదంతా? ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ కి నీ సైడ్ నుంచి ఒక కమిషన్, మీ అమ్మ సైడ్ నుంచి ఒక కమిషన్ ఇస్తున్నారు. అట్లా కాకుండా ఆ 4,000లో 2,000 నువ్వు అట్టే పెట్టేసుకుని 2,000 మీ అమ్మకి పంపించావనుకో, ఆ 2వ కమిషన్ మిగిలిపోద్ది. అది నా కోడలు మోడలు వచ్చేది కదా. ఇందులో నువ్వు పోయే కమిషన్ గురించి ఆలోచించావు, కానీ నేను అమ్మ దగ్గర నుంచి పొందే ఆత్మీయత గురించి ఆలోచించాను. ఆహా, పోస్టల్ డిపార్ట్మెంట్ ఉత్తరించడంలో వచ్చే ఆత్మీయత ఏంటో చూడు బాబాయ్, ఈ లోకంలో నాకు అమ్మ తప్ప ఇంకెవరు లేరు. అలాగే అమ్మకి నేను తప్ప ఇంకెవరు లేరు. చిన్నప్పుడే నాన్ని పోగొట్టుకున్న నన్ను అన్నీ తానే అమ్మ పెంచింది. నా కోసం కష్టపడిన అమ్మని సుఖపెట్టడం కోసమే నేను ఈ ఊరొచ్చాను. నెల 4,000 పంపుతున్నాను. నాకు ఇక్కడ ఇబ్బంది కలగకూడదని అమ్మ తిరిగి నాకు 2,000 పంపుతుంది. కొడుగ్గా అమ్మకి డబ్బు పంపడంలో నాకు తృప్తి, కొడుక్కి డబ్బు పంపుతున్నాను అమ్మకో సంతృప్తి. ఏమో బాబు, నీ ఆనందం కోసం నెలలా కాకపోతే ప్రతిరోజు మనీ ఆర్డర్ పంపించుకోండి. ఎవరికి కావాలి? ఐ వాంట్ 46 రూపీస్, దట్స్ ఆల్. నీకు జీవితంలో మందు తప్ప వేరేమీ అక్కర్లేదా? ఎందుకు అక్కర్లేదయ్యా? 46 రూపీస్ కావాలి. నిన్ను దేవుడు కూడా మార్చలేడు. అలా అనకలే బాబు, మందు మారుస్తుంది. 1 మినిట్, ఇదిగో 4 రూపాయలు చేంజ్. దేనికి? వాడితో కార పోసుకొనుకో. ఇది కరెక్టే. వాటర్ ఓపెన్ చేయి. నిన్ను నానా తిట్టానని, గొడ్డు చాకరి చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా? అయ్యో లేదన్నా, మీరు నాకు అన్నలాంటారు. అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం వస్తుందా? వెరీ గుడ్. అదేంటి తమ్ముడు నిలబడే ఉన్నావు? కూర్చో. అర్రే కింద కూర్చుంటావేంటయ్యా? కుర్చీలో కూర్చో తమ్ముడు. మూల విరాట్ లాంటి వారు నీ ముందు కుర్చీలో కూర్చుంటే కళ్ళు పేలిపోతాయి. అడ్డడ్డడ్డడ్డే ఏంటో అనుకున్నా, నీకు మర్యాద బాగా తెలుసు తమ్ముడు. మందేస్తావా? మీ అంతటి వాళ్ల ముందు మందు తాగడం మర్యాదగా ఉండదన్నా. తమ్ముడు ఆశలు ఎప్పుడు దాచుకోకూడదయ్యా. అసలు నేను మందు విషయంలో సోషలిస్ట్ ని. వద్దన్నా వద్దన్నా. వద్దా? మందులోకి సోడా వద్దంటున్నానన్నా. ఓహో, మర్యాద మర్యాద. చేర్ చెప్పు. చీర్స్. వెరీ గుడ్. మర్యాద మర్యాద. మర్యాద మర్యాద. బాతుపచ్చా అందా ఇందాక ఇవన్నీ తీసుకొచ్చి పెట్టిందే పిల్ల, అది ఆ టైపేనా? ఆ టైప్ అంటే అదేరా, అక్కం అక్కం ఆ టైపేనా? అక్కుం అక్కుం
అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి, వైజాగ్ అప్పన్న నడితే తెలుస్తుందండి. వీరప్పన్లాగా ఈ వైజాగ్ అప్పన్న గడబడరా? ఆ పిల్ల మొగుడండి. వీరప్పన్న వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న టక్కు టక్కు హ్యాండ్ కట్టర్ అండి. ఇంతకు ముందు 2-3 చేతులు నరికి జైల్లో ఉన్నాడు. పదండి అంత రిస్క్ మనకు వద్దులే. ఒరే మిలిటరీ బియ్యం, గివ్ మీ ఏ సిగరెట్. ఈ సిగరెట్ ఎవరు? మీ తాత వెలిగిస్తాడనుకున్నావా? వెలిగించు. ఇందాకేంటి కూసావు? అక్కుం అక్కుమా. ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదులే, తర్వాత మాట్లాడుకుందాం. నేను సరిగానే ఉన్నాను. ఇంకో పెగ్గు పోయి. నీకు ఆల్రెడీ ఓవర్ అయిపోయిందిరా. రేపు తాగుదాన్ని పోయి రెస్ట్ తీసుకో. నువ్వు తాగమన్నప్పుడు తాగడానికి, వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేమన్నా మిలిటరీ అనుకున్నావా? సివిల్ పోయిరా. నన్ను రానా? నువ్వు మరో లేకుండా మాట్లాడుతున్నావు. వీరప్పని చెప్పిన ఏనుగులాగున్నావు. నీకు మర్యాదేంటి బే? పోయిరా. నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి వచ్చేట్టుగా చేశారా? వీడికి మంది ఎక్కువైంది. లోపలికి వెళ్ళి నిద్రపో, బాగా రెస్ట్ తీసుకో. రేపు మాట్లాడుకుంటా. పోరా పోబే. నీ అబ్బా రే పోరా. కబీ కబీ మేరే దిల్ మే అయ్యా కుక్క లెక్క పనిచేస్తున్నా, ఆవులు కూడా కళ్ళకు చూపిస్తలేదు. ఒక 10 రూపాయలు తీసి కళ్ళకు చూపించి డబ్బాలు పడేరా. చూసుకో. గది కాదయ్యా జీతం. జీతమా? ఏంటి ఉన్నట్టుండి జీతం? అమ్మకేమో ఒంట్లో బాలే, సరే. చెల్లెలేమో వయసుకు వచ్చే, నాయనమ్మేమో సీరియస్ గా ఉండే. ఓహో, నీకు అత్తమ్మ ఎవరు లేరా? ఉంది కదా, అత్త కడుపుతూ ఉన్నది. ఉంటారా? అదేంటోరా, నా దగ్గర చేరిన వెంటనే చెల్లెలు పెద్ద మనిషి అవుతుంది, అమ్మకేమో ఒంటో సరిగ్గా ఉండదు, అత్తేమో ప్రెగ్నెంట్ అవుతుంది. మిగిలినప్పుడు బాగానే ఉంటారు. ఇప్పుడు నీకు అర్జెంట్ గా జీతం కావాలా? అవు కదా. నిజంగా? నిజంగా. రాయ్, ఓ 10,000 ఇవ్వరా. ఈ నాలుగు బట్టి పని చేస్తున్నాం, 10 రూపాయలు పెంచడానికి చేతులు రాలేదు. ఏంట్రా, మీ ఇద్దరు కలిసి యూనియన్ పెడతారా? ఎట్టమేంటి మరి. తీసుకోరా. మీ కాల్ముక్త చెట్టు, మీరు చల్లగా ఉండాలి. ఇదిగోరా. ఏంట్రా చూస్తున్నావు? టెలిఫోన్ బిల్లు 3,500 కట్టాలి. ఇది కిరాణా కొట్టు బాకీ. ఆ పేపరోడికి పాలాడికి బిల్లు సెటిల్ చేసేస్తే ఇంకా 55 రూపాయలు మిగులుతాయి. అవి కట్టి నువ్వు తిరిగి తీసుకొచ్చిన తర్వాత నీకు ఎంత జీతం ఇవ్వాలో నేను నిర్ణయిస్తాను. అర్థమైందా? రాయ్, మంచి పాట పెట్టరా. నలుగురు ఆ పాట వినైనా కొట్టుకు రావాలి కదా. హిట్ సాంగ్ పెట్టు. సరేనండి. పెట్టు. ఏంట్రా ఇంకా లెక్క పెడుతున్నావు? ఆడు పోయినాక తక్కువ. వెరీ గుడ్. మంచి పాట, మస్తు టచ్చింగ్ ఉన్నది కాదా? మరి నేను పోతా. రాయ్, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తాను అని చెప్పాలరా. అది కాదు, నేను పోతా. అలాగా? అవునే. సరిపో. నీ పేరు బికారి. ఏంట్రా ఇది? రాజేశ్వరి విలాసులో నా పేరు బికారి అని దేవులపల్లి వారు ఇంచక్క రాశారు. నువ్వేంట్రా నీ పేరు బికారి అని పడతావు? నేను ఇప్పుడు వాడింది కరెక్టేనయ్యా. సరే, మీరన్నది కూడా కరెక్టేనయ్యా. అలాగా? అవునయ్యా. సరిపో. నా పేరు బికారి, నా దారి ఎడారి, నా పేరు బికారి, నా దారి. ప్లీజ్ గివ్ మీ ఏ కాస్ట్లీ సిగరెట్. ఇందాక. వాట్? నో నో నో, టేక్. యుగ పురుషుడా, నీ లవ్ సీన్లన్నీ హనుమంత్ గాని ముందు మొత్తం మతాసి.
ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. అలివేలు అలివేలు అలివేలు. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం